హాయ్ అండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నీకు స్పెషల్ చేసి పెడతా చూడు అని చెప్పి చూడడం ఎందుకు రికార్డ్ కూడా చేస్తానని చెప్పి నేను మా పెద్దమ్మ మా అన్నయ్య వెనకాల తిరుగుతూ ఉన్నాను అనమాట కెమెరా పట్టుకొని. ఏం లేదండి, బాస్మతి రైస్ని 80% కుక్ చేసుకొని బటర్ వేసుకొని గార్లిక్, బీన్స్, క్యారెట్స్ అన్నీ ఫ్రై చేసుకుంటే కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడరు, అందులో కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 80% కుక్ అయిన బాస్మతి రైస్ని అందులో వేసేసుకోవాలి. అంతే, కాసేపు స్టీర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా మనకి రైతా అనేది ముఖ్యం అనమాట. రైతా లేకపోతే ముద్దే దిగదు. సో పెద్దమ్మేమో పక్కన ఆనియన్స్ కట్ చేస్తుంది రైతా కోసం, నేనేమో వెనకాల కెమెరా పట్టుకొని ఉన్నాను. ఇందులో నా కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం ఉందండి. కొత్తిమీర అంతా కట్ చేసాను నేనే. అవి వేయడం వల్లే కదా టేస్ట్ వచ్చింది. సో ఇందులో నేను కూడా హెల్ప్ చేశాను. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.